ఇది రోజు దొంగలు పడ్డారు. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. దీన్ని ఏదో చెప్పారండి, కంపల్సరీ కదిలించుకోవాలి మట్టి. ఒక్కాయ ఇస్తారు మా వాళ్ళు, ఒక్కాయ తీసుకోండి, ఇలా గుత్తులు గుత్తులు వస్తాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు గార్డెనింగ్ వీడియో. సో గార్డెన్లో ఈరోజు చేసే పనులు ఏంటి, అలాగే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ వచ్చింది, అది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే మాతో పాటు రూబీ వచ్చింది, అది ఎక్కడుందో చూద్దాము. క్యాండీ దాని ప్లేస్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఇంకా అక్కడ ఫిక్స్, ఇంకా మాది అయిపోయినాక కూడా అక్కడే ఉంటుంది. ఇదిగో మళ్ళీ లోనకి వచ్చేసింది. ఓన్ చేస్తున్నావమ్మా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. షేక్ హ్యాండ్ ఇస్తావా? షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. అసలు రెస్పాండే అవ్వట్లేదు దేనికి. మోహన్ చూడండి అట్లా జాలిగా పెట్టింది. షేక్ హ్యాండ్ ఇస్తావా? ఇంకా అట్ట పిచ్చి దానికి మెల్ల చూస్తుంది పాపం. ఇది రోజు కింద నుంచి వచ్చేటప్పుడు ఇది చెత్త అండి, డైలీ వేస్ట్ ఉంటుంది కదా వంటగదిలోది. అట్లా ఎక్కువ ఉంటేనేమో ఎవరితోన్నా పంపించేస్తా పైకి, నేను మళ్ళీ మోసుకుంటూ పైకి ఎక్కలేనని చెప్పి కొంచెం ఉంటే ఇట్లా తీసుకుని వస్తే పైన పని చూసుకున్నాక ఇది కంపోస్ట్లో వేసేయాలన్నమాట. అంటే బిన్లో నేను ఒక డ్రమ్ పెట్టుకుని ఆ డ్రమ్లోనే వేసేస్తూ ఉంటాను. ఇది డైలీ చేసే పని. ఇవ్వండి మన ధనియాల పంట, ధనియాలు కూడా వచ్చేసినాయి చూసారా చక్కగా. ఇదిగోండి, ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎంత టెన్షన్స్లో ఉన్నా ఇట్లా పైకి రాగానే అన్ని పటాపంచులు అయిపోతాయి అన్నమాట. ఇది నాకు ఒక హీలింగ్ ట్రీట్మెంట్ లాగా అనమాట, హీలింగ్ థెరపీ గార్డెనింగ్ అనేది. సో ఇక్కడ మనకి వంకాయలు ఉన్నాయండి. ఈ వంకాయలు పాపం ఎవ్రీ టైం మనని డిసప్పాయింట్ చేయవు. సో మన కూరకు సరిపడా అయితే కాయలు అన్నీ వస్తున్నాయండి, ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతం. ఇంకా మొన్న పెట్టుకున్నాం కదా అన్ని మొక్కలు. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర పోసాను కదా ఆ రోజు, చక్కగా వచ్చింది. అమ్మా దొంగలు పడ్డారు, ఇది తినేసింది చూడండి. ఇంక ఇవన్నీ కోసేసుకుందామండి. ఇంకా ఇది ఒక టైపు వంకాయలు, వేరే దగ్గర చక్కగా మనకి పర్పుల్ కలర్లో ప్రాపర్ వంకాయలు వస్తాయి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా కోద్దామండి. కాకర తీగ అయితే ఆల్మోస్ట్ ఇంకా దీని పని అయిపోయింది, ఏయో ఒకటి అర వస్తున్నాయి, తీసేద్దామని అనుకుంటున్నా. ఇది పాపం బరువుకి ఇట్లా పడిపోతుందండి. ఇక్కడ మా మల్లె చెట్టు, గుండు మల్లె చెట్టుకి ఒకటి అర పూలు వస్తున్నాయి. ఎండ అయితే బాగుందండి, మళ్ళీ వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పి కోసేస్తున్నాను. కొంచెం ఏంటైనా మొన్న వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదండి, అంత నేవళంగా అయితే ఏమి లేవు తోటలు. అంటే దాని ప్యారలల్గా మనము ఎరువులు వేస్తూ ఉంటే బాగుండేది, కాకపోతే మనం ఆ పని చేయలేదు కనుక కొంచెం అట్లట్లా ఉంది. ఇవ్వండి మిరపకాయలు అయితే మాత్రం ఈసారి మిరపకాయల మీద వెళ్తున్నట్టుంది తోట. సో మిరపకాయలు మాత్రం బాగా వస్తున్నాయి. వీటికి సరిపోయింది, వాతావరణం అంతా కరెక్ట్గా ఉన్నట్టుంది, వీటికి తగినట్టుగా కరెక్ట్ టైంలో నేను పెట్టడము అన్నీ బాగుంది. అయ్యో కొమ్మిరిగిపోయింది. అసలు సైజు కూడా కాయలు చూసారా. ఒక్క మొక్కకి నేను మొన్న అడిగాను మిమ్మల్ని మిరపకాయ పచ్చడి చేసి చూపించమంటారా అని చెప్పి. ఒకవేళ కావాలంటే నిల్వ పచ్చడి చేసుకోవచ్చు, ఎట్లాగో ఏంటనేది రెసిపీ కావాలంటే అడగండి, చూపిస్తా. దోసకాయలు వస్తున్నాయి మనకి మంచిగా, ఇవ్వండి 3 కాయలు ఉన్నాయి, కాకపోతే ఇంకొక 4-5 రోజులు టైం పడుతుంది. ఇదిగోండి ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట 3 కూడా. సో మన చిక్కుడు కాయలు, మన బంగారు తల్లి మళ్ళీ కాసేసినాయి కాయలు, బాగా వచ్చినాయి. దోసకాయ చిక్కుడుకాయ కూర వండుకుంటారు తెలుసా మీకు? మీరు వండుతారా? వండితే కామెంట్ చేయండి. ఒకవేళ వండకపోతే ఇలా వండుకుంటారా అనేది మీకు డౌట్ వస్తే అది కూడా చెప్పండి. చాలా బాగుంటుంది కూర దోసకాయ చిక్కుడుకాయ.
ఇట్లా గుత్తులే ఇవి, ఇలా గుత్తులు వస్తాయి. ఇవ్వండి, ఇవన్నీ ఫుల్ కాయలు ఉన్నాయి, గుత్తులు. ఇంకా మొత్తం చూసి నెమ్మదిగా కోసుకుందాము. చాలానే వస్తాయి మళ్ళీ. ఇదంతా మళ్ళీ చిగురు వచ్చేసింది చూడండి మొత్తం. ఇంకా షోరూంలో అయితే పెట్టానండి, హోమ్ డెకార్లోనూ ఉన్నది, మన ఇక్కడ మన వైదేహి నగర్ వస్త్రధారలో కూడా పెట్టాను సీడ్స్. ఎవరైనా అటు వెళ్తే తీసుకోండి, ఓకేనా. ఒక్కాయ అడగండి, ఒక్కాయ ఇస్తారు మా వాళ్ళు, ఒక్కాయ తీసుకోండి, బుద్ధిగా చక్కగా మొలుస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ మందికి చేరాలి కదా మళ్ళీ, ఓకే. లేదు నర్సరీ మేళా కానీ అట్లా ఎక్కడైనా కలిస్తే అక్కడైనా ఇస్తాను, మీ ఇష్టం. చెర్రీ టమాటాలు కొన్ని ఉన్నాయండి, ఇవి కూడా కోద్దాము. ఇవైతే మాత్రం ఇంకా జాగ్రత్తగా కోసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి, ఇవి స్టోర్ చేసుకునేటప్పుడు ఈ తొడాలు తీసి స్టోర్ చేయొద్దు, ఇలాగే పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో. ఇలా పెట్టుకుంటే కనుక పాడవు. ఈ తొడని తీస్తే ఇట్లా కింద డ్యామేజ్ అయిపోయి తొందరగా పాడైపోతున్నాయి. తొడని తీయకోకుండా ఇట్లా పెట్టుకోండి, అవసరమైనప్పుడు అప్పుడు తొడలు తీయండి. కోసేటప్పుడు కూడా తొడంతో కట్ చేస్తే అసలు చితికిపోవు, బాగుంటాయి. గ్రీన్వి రౌండ్ వంకాయలు అండి, ఒక్కోసారి సైజు వస్తున్నాయి కానీ ఒక్కోసారి చిన్నగానే ఇదైపోతున్నాయి. ఇదిగోండి ఇట్లా. ఇది మొన్న పోసిన కొత్తిమీర, ఇదిగోండి ఇట్లా వచ్చింది. అక్కడ లైన్లు వేసాం కదా, ఆ లైన్లు కూడా అట్లా వచ్చిందనమాట. వర్షాలు కదండి, పూర్తిగా మొలవలేదు, అక్కడక్కడ పోయినాయి. ఏమన్నా కొన్ని వానలు అయితే బాగుంటుంది. ఇది మీకు తెలుసు కదా, మన పాలకూర ఎప్పటి నుంచి కోస్తూనే ఉంటాము, అట్లా వస్తూనే ఉంటుంది. కొంచెం లాస్ట్లోకి వద్దాం, ఇప్పుడే ఆడిపోద్దు లేకపోతే. ఇంకా ఈ పచ్చిమిర్చి లాస్ట్ ఇయర్ రండి, ఇవి కూడా బాగానే ఉన్నాయి కాయలు. ఈ కాకపోతే ఆకులు కూడా అట్లా ముడుచుకుపోయినాయి, మీకు తెలుస్తుందా లేదా మరి. ఆకుల్లో ఈ కాయలు కోసేస్తాను, ఇవి కూడా. ఇవ్వండి, పెద్ద సైజు రావట్లే, ఈ బుడ్డిగానే వస్తున్నాయి. ఇవ్వండి చక్కగా, ఇవి కూడా మంచిగానే వచ్చినాయి. ఇవన్నీ కోస్తాము. ఇంకా స్లాకుల్లో తెలవట్లే, ఇంకా ఉన్నాయి బుడ్డి కాయలు. ఈ బీరకాయలు అయితే మాత్రం చక్కగా కాస్తున్నాయండి మంచిగా. ప్రతిసారి 2, 3 వస్తున్నాయి అట్లా, మనకు అవసరానికి సరిపడా. ఇక్కడ 2 ఉన్నాయి. అమ్మ కష్టపడ్డాం మొత్తానికి. కాకరకాయ ఏదో చెప్పాను కదండి, 1 అరా వస్తున్నాయని, తీగ అంతా పాడైపోయింది. ఇక్కడ ఒకటి ఉంది, అవి ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అంకర్ ఇంకా తిరిగిపోయి. చెప్పాను కదండి ఒక ఫ్రూట్ వచ్చింది అని చెప్పి. ఇది మనకి అంజీర్ వచ్చిందండి, ఇవాళ ఫస్ట్ కాదు, మొన్న కోసేసాము ఒక 2. దగ్గరికి రండి, చూసారా. ఇది ఇట్లా మంచి కలర్, ఇట్లా దీన్ని ఏదో చెప్పారండి, ఈ కలర్ వచ్చే ఈ ఫ్రూట్ని ఏదో చెప్పారు, నాకు గుర్తు అట్లా. కానీ దీన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్ చేద్దాము, అది ఎట్లా చేస్తాను ఏంటనేది చూపిస్తానులేండి. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది కనుక మళ్ళీ మనం ఈ మొక్కని డెవలప్ చేసుకుందాము. ఇంకా అన్నిటికీ అసలు నీమ్ ఆయిల్ కొట్టడానికి అవ్వట్లేదండి. నేను ప్రతిసారి ఇప్పటికి దాదాపుగా 4 వీడియోలు నేను చెప్పుకుంటూ వస్తాను 1 మంత్ నుంచి, నీమ్ ఆయిల్ కొట్టాలి అని చెప్పి అవ్వట్లేదు. ఇవాళ అయితే మాత్రం మట్టి కదిలిస్తానండి. ఇప్పుడు అంతా మట్టి దారుణంగా ఉంది, బాగా గట్టిగా అయిపోయి ఉంది. అసలు ఇది దిగట్లేదు అనమాట, వర్షాలు పడి మళ్ళీ లోన కదిలిస్తే మట్టి లూజ్గానే ఉంటుంది. ఇదిగోండి, ఒకసారి కదిలించామనుకోండి లూజ్గానే ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఉంటుంది. కానీ ఈ టైంలో మనం కంపల్సరీ కదిలించుకోవాలి మట్టి. నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఇప్పుడు నేనే ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తా. అదైతే ఏమీ వీడియో తీయలేండి, తీసేవాళ్ళు కూడా ఉండరు మళ్ళీ ఎవరు. ఇవన్నీ పక్కన పెట్టేసుకుని పాలకూర కొత్తిమీర కోసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు మిగిలిన పని చేసుకుంటా. ఇదిగోండి కొత్తిమీర ఉంది, కొంచెం కోసుకుందాము. కట్ చేస్తున్నా, మొత్తం తీసేయట్లేదు. కొంచెం పాలకూర కూడా కోసేసుకుందామండి. ఇది పాలకూర మళ్ళీ పెట్టాలి విత్తనాలు. చాలామంది మీరు పాలకూర విత్తనాలు ఎక్కడ తీసుకున్నారండి, మీది బాగా వస్తుంది అని అడుగుతున్నారు. మేడం నేను సపరేట్గా తీసుకున్నది ఏం లేదండి, అయ్యే విత్తనాలు. కాకపోతే ఏంటంటే ఇదిగోండి ఇంత పెద్ద తోటలో ఒకటే మొక్క ఉంది కదా, అందుకని బాగా వస్తుంది అంతే తప్పించి ఇదేదో స్పెషల్ విత్తనం అని కాదు.
నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను, ఇదేం స్పెషల్ కాదండి, జస్ట్ అది అలా బాగా పెరిగింది అంతే. దీంట్లో ఏం లేవు చూడండి. ఇప్పుడు కొత్తిమీర పోసే, ఇప్పుడే ఈ పచ్చిమిర్చి మొక్కలు పెట్టా ఇంత పెద్ద తోటలో, అందుకని బాగా వస్తుంది. మట్టి మిక్చర్ మంచిగా ఉండాలండి, పాటింగ్ మిక్స్ బాగుంటే బాగా వస్తుంది. కొత్తిమీర చూసారండి ఎట్ట పెరిగిందో, ఎంత ఎత్తు పెరిగిందో చూడండి. భలే ఉంది కదా, అందంగా ఉంది మొక్క అయితే. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఒకటి అర ఇలా పెరిగింది అనుకోండి, మొత్తం తుంపేమాకండి, ఆకులు కట్ చేసుకోండి చక్కగా ఇట్లా కట్ చేసుకుంటే అది చూద్దాం ధనియాలు ఎన్నన్నా రానివ్వండి, గుప్పుడే రానివ్వండి, ఆ హ్యాపీనెస్ వేరు కదా. కావాలనుకుంటే మనం అయ్యే ఫ్రెష్గా మళ్ళీ మనం కొత్తిమీర పోసుకోవచ్చు, అప్పుడు ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆ హ్యాపీనెస్. అదండి మరి ఈరోజు వీడియో. మీకు ఏదన్నా మోటివేషనల్గా అనిపిస్తే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, గార్డెనింగ్ ఇష్టమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత. బాయ్ బాయ్.